తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. తెలంగాణ వ్యాప్తంగా వాన జోరు కాస్త తగ్గినా వరద హోరు మాత్రం కొనసాగుతోంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఎల్లుండి కూడా వర్షాలు కొనసాగుతాయని ప్రకటించింది వాతావరణ శాఖ. పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 2 రోజులుగా కురిసిన భారీ వర్షాలతో పలు ప్రాంతాల్లో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చెరువులు, కుంటలు నిండి మత్తడి పోస్తున్నాయి. నాగర్ కర్నూల్ జిల్లాలోని సిరసవాడ, కల్వకుర్తి గ్రామాల మధ్య దుందుభి వాగు పొంగి ప్రవహించింది. నడిగడ్డ శివారులో వాగు ఉధృతంగా ప్రవహించడంతో తెలకపల్లి, కల్వకుర్తి మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ వరదతో నాగర్ కర్నూల్ జిల్లాలోని కేసరి సముద్రం చెరువు అలుగుపారుతోంది. దీంతో ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు బైక్తో సహా వరదలో పడిపోయాడు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు బాధితుడిని కాపాడారు. బైక్ మాత్రం వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది. మహబూబ్ నగర్ జిల్లా పొల్కంపల్లి గ్రామ శివార్లోని పెద్దవాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. వాగు అవతలికి వెళ్లిన 8 మంది గొర్రెల కాపర్లు వరదలో చిక్కుకొని రాత్రంతా అక్కడే బస చేశారు. అప్రమత్తమైన అధికారులు ఎస్డీఆర్ఎఫ్ టీం సాయంతో కాపర్లతో పాటు గొర్రెలను కూడా రక్షించారు. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ పరిధిలోని NH-44 పూర్తిగా నీట మునిగింది. కోమటికుంట చెరువు కట్ట తెగిపోవడంతో జాతీయ రహదారిపైకి వరద చేరింది. వనపర్తి జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో సరళ సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. దీంతో 4 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నారాయణపేట జిల్లాలో కురిసిన వర్షాలతో మక్తల్ మండలం సంగంబండ రిజర్వాయర్కు భారీగా వరద చేరింది. డ్యాం 4 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలోని పాలేరు రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి మట్టం 23 అడుగులు దాటి ప్రవహిస్తోంది. మున్నేరు దగ్గర 11 అడుగులు దాటి ప్రవాహం ఉంది. 13 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. భారీ వర్షాలతో హిమాయత్ సాగర్ జలాశయానికి వరద పోటెత్తింది. దీంతో 9 గేట్లు ఎత్తి మూసీలోకి నీటిని విడుదల చేస్తున్నారు. హిమాయత్ సాగర్ నుండి దిగువకు నీటిని విడుదల చేస్తుండటంతో బండ్లగూడ ఏరియాలోని సన్సిటీ ప్రాంతం జలమయమైంది. దీంతో స్థానికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. హైదరాబాద్ మూసారాంబాగ్ బ్రిడ్జి దగ్గర రోడ్డుపై నుంచి వరద పారుతుండటంతో 3 రోజులుగా రాకపోకలు నిలిపివేశారు. భారీ వర్షంతో రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో రోడ్డుపై బండరాళ్లు పడ్డాయి. అయితే ఆ సమయంలో రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని హైదర్ నగర్ ఇళ్లలోకి వరద నీరు చేరింది. మాన్హోల్స్ బ్లాక్ అవ్వడంతో రోడ్లపై వర్షం నీరు నిలిచిపోయింది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఫరూక్ నగర్ మండలం అయ్యవారిపల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.